జ్వాలా గుత్తా ప్రముఖ డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒక కొత్త అకాడమీని హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు. ఈ అకాడమీకి సంబంధించి ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నదని ఆ మాటలో తెలుసుకుందాం. అలాగే చీఫ్ కోచ్ కూడా మనతో పాటు ఉన్నారు. జ్వాలా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఎప్పుడు అనుకున్నారు ఈ అకాడమీ పెట్టాలని? వాట్ ఈస్ యువర్ మోటో బిహైండ్ దిస్? Motive is to provide opportunity, facilities. ప్రతి ఇంట్లో బ్యాడ్మింటన్ని పాపులర్ చేయాలి. దట్ ఈస్ అవర్ మోటివ్. హైదరాబాద్లో ఇప్పటికే మనకి 2 అకాడమీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ గోపి గారి హయాంలో నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ ఛాంపియన్స్ ఆల్సో. సో వెన్ వీ కంపేర్ విత్ దోస్ అకాడమీస్, మీది ఏ విధంగా యూనిక్గా తయారు చేయాలనుకుంటున్నారు? సో we will be focusing a lot on coaches, good coaches ni తయారు చేయాలి. That will be our important issue we will be looking into. And plus we are not restricted to city. We are going to go to all kinds of districts, north lo aina south lo aina, maximum enta spread cheyagalite anta spread chestunnam memo. And we already have 25 codes already మా దగ్గర నడుస్తున్నాయి. సో we will be launching our center of excellence soon in this month, and that's how it's going to be. మీరు టాలెంట్ హంట్ నిర్వహిస్తామని చెప్పారు. టాలెంట్ హంట్ అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతుందా, లేకపోతే జిల్లాలో కూడా? No, all the whole country, not only Andhra, Telangana. It's going to be everywhere, all over the country. Talent hunt, we have a lot of talent all over the country, not only in South India. ఒకటే సెంటర్ కదా, మరి మిగతా వాళ్ళందరినీ ఇక్కడికే ట్రైన్ అప్ చేస్తారా, లేకపోతే అక్కడ కూడా సెంటర్స్? ఒకటే సెంటర్ కాదండి. we have one now కుకట్పల్లికి వెళ్తున్నాను. దీని తర్వాత కుకట్పల్లిలో స్టార్ట్ అవుతుంది. one is at AR నగర్. సో we have చాలా శాటిలైట్ బ్రాంచెస్ లాగా ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ will have 9 codes. other units will have 3 codes, 4 codes, 2 codes అయినా కానీ. but we will be having centers like that, small centers, branches లాగా. డబుల్స్ ప్లేయర్స్కి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చెప్తూనే ఉన్నారు, దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో మీరు పెడుతున్న అకాడమీలో డబుల్స్ ప్లేయర్స్కి ఎక్కువ ఫోకస్ ఉంటుందా? డబుల్స్ అండ్ సింగిల్స్ ఇద్దరికి ఈక్వల్ ఫోకస్ ఉంటుంది. ఐల్ మేక్ షూర్ దట్. గవర్నమెంట్ అసోసియేషన్ కానీ బాయ్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. I hope they support. We are only doing good work, and good work ki government support cheste I'll be happy, and if BI also supports us, it will be extra, it will be a bonus for us. I hope they support us. కోచింగ్ క్యాంప్స్ లాగా ఏమైనా ఉంటుందా, లేకపోతే 365 days ఇయర్ ఎలా రన్ అవుతుందా, ఎలా ప్లాన్ చేస్తుంది? వర్కింగ్ కండిషన్స్ విల్ బి 365 days రౌండ్ ద క్లాక్ ఉంటుంది. అండ్ especially in the interest of the sport, we have some kind of specific programs which when the days goes on, then definitely we'll be introducing all the changes like child badminton and mediatical badminton and next professional badminton. All these areas we have done some kind of homework, and this is almost last 1.5 year we are doing the work, and part of that we have some good talent in the hand right now also. And now officially it is starting, and definitely this platform will be giving the very good strength for the next upcoming players. మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు ఎంత టైం కేటాయించగలుగుతారు ఈ అకాడమీకి? So I will be now, I will be definitely focusing on this more. Thank you so much and wish you all the best. జ్వాలా గారి మాటల్లో మనం విన్నాం. ఇప్పటికీ కూడా కోచెస్ యొక్క రిక్వైర్మెంట్ ఇండియాలో చాలా ఉంది, హైదరాబాద్లో చాలా ఉంది. అందుకనే ఎన్ని అకాడమీస్, వేరే అకాడమీస్ ఉన్నప్పుడు కూడా వాటికి ధీటుగా పనిచేసి మేము కూడా ఛాంపియన్లు తయారు చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి జ్వాలా చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ HMTV హైదరాబాద్.